హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం యూఏ అండ్ యూఎక్స్ డిజైనింగ్ తెలుగులో నేర్చుకుందాం. ఈ యూఏ యూఎక్స్ అంటే ఏమిటి? ఎందుకు ఇంత ప్రాముఖ్యత చెందింది అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం మాట్లాడుకుందాం. మన నిజ జీవితంలో మన తోటి వారితో మనం ప్రయాణిస్తూ ఉంటాం. మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేకపోతే మీ కొలీగ్స్ అయినా అవ్వచ్చు, ఎవరితోనైనా సరే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉంటారు. సో, మనం వాళ్ళతో జర్నీ చేసే క్రమంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతుంటారు. ఏదైనా ఒక టాపిక్ మీద గానీ, లేకపోతే మీ వ్యక్తిగత విషయాల మీద గానీ. సో, మనం వాళ్ళిచ్చే అభిప్రాయాలను బేస్ చేసుకొని, మన నిజ జీవితంలో మనం ఒక డెసిషన్స్ అనేది తీసుకుంటాం. ఇలా చెప్పారు గదా! ఇలా చేస్తే బావుంటుంది. ఇలా చెప్పారు గదా! ఇలా చేస్తే బావుంటుంది. వా వాళ్ళ అభిప్రాయాలు మనమే చెప్పినప్పుడు, మన అభిప్రాయాలు కూడా వాళ్ళ మీద చెప్తా ఉంటాం. సో, ఈ జరిగే క్రమంలో ఒక అభిప్రాయాలనేవి మనం తీసుకొని, దానికి అనుగుణంగా మనం జీవితాన్ని మలుచుకుంటాం. కొన్ని కొన్ని సమయాల్లో అది పాసిబుల్ అవుతుంది. కొన్ని కొన్ని సమయాల్లో పాసిబుల్ కాదు. సరే, ఇది సాధారణమైన విషయం. మన బిజినెస్ వరల్డ్‌లోకి వచ్చేటప్పుడు ఈ యూఎక్స్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ అంటే యూజర్ యొక్క అనుభవాలు ఎందుకు అంత ప్రాముఖ్యత చెందింది అంటే, బిజినెస్ అంటే ఏమిటి? ఏదో ఒక ప్రొడక్ట్‌ని మనం మానవాళికిచ్చి, దాని ద్వారా మన వాణిజ్యపరంగా మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం. సో, ఇక్కడ ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నామంటే దానివల్ల ఉపయోగం ఉండాలి. తద్వారా మన ప్రజలకు ఉపయోగపడుతుంది. సో, ప్రజలు దాని యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసి మరి కాస్త ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు మన ప్రొడక్ట్‌ని. అది ఫిజికల్ ప్రొడక్ట్ అయినా కావచ్చు, డిజిటల్ ప్రొడక్ట్ అయినా కావచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిజికల్ ప్రొడక్ట్‌కనే వద్దాం. ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తీసుకోండి. ముందుగా రెనాల్డ్స్ పెన్ ఉండేది. దీంతో జస్ట్ ఆ రిక్వైర్మెంట్ ఏంటొస్తుంది? ఒక పెన్, దాని మీద నిబ్‌కి ఏర్పడే చిన్న రంధ్రం ఉంటుంది. దాన్ని స్క్రూ బిగించిన వెంటనే మనం రాస్తాం. సో, ఒక్కొక్కసారి మనకి అండర్‌లైన్ చేసేటప్పుడు రెడ్ పెన్‌తో పెట్టేవాళ్ళం, గ్రీన్ పెన్‌తో పెట్టేవాళ్ళం చిన్నప్పుడు హెడ్‌లైన్స్ వచ్చేటప్పుడు. అప్పుడు 2, 3 పెన్స్ ఉండేవి. రెడ్ పెన్ ఒకసారి, గ్రీన్ పెన్ ఒకసారి, బ్లూ పెన్ ఒకసారి యూజ్ చేసేవాళ్ళం. హెడ్‌లైన్స్‌కి, సైడ్ హెడ్డింగ్స్‌కి, మెయిన్ హెడ్డింగ్స్ కానీ. ఓకే. సో, మార్జిన్స్ చేయడానికి ఒక రెడ్ పెన్‌తో యూజ్ చేసేవాళ్ళం. బ్లాక్ పెన్‌తో యూజ్ చేసేవాళ్ళం. అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే, ఇవన్నీ ఒక దగ్గర ఉంటే బావుంటుంది కదా అని చిన్న ఆశ ఉండేది. సో, అప్పుడే తీసుకొచ్చారు. ఏంటి? అన్నీ రెడ్ పెన్, బ్లూ పెన్, గ్రీన్ పెన్ అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టుగా, ఒకే పెన్‌లో ఉండి, ఒక్కసారి బటన్ నొక్కంగానే బ్లూ పెన్ వస్తుంది. మళ్ళీ ఇంకో బటన్ నొక్కంగానే రెడ్ పెన్ వస్తుంది. ఇంకో బటన్ గ్రీన్ పెన్ వస్తుంది. సో, మానవాళికి కాస్త సులభతరం అయింది. కాకపోతే గ్రిప్ దగ్గర కాస్త దస్తూరి మారడం జరిగింది. అంటే చేతి వ్రాత మారడం జరిగింది. రెనాల్డ్స్ పెన్‌తో రాసే విధానం వేరు. అలాంటి నార్మల్ కొత్తగా వచ్చిన పెన్నులతో రాసే విధానం వేరుగా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో, అదేవిధంగా రెగ్యులర్‌గా జరిగే విషయాలు మరొక ఉదాహరణ తీసుకుందాం. మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవి? ముందుగా మనం బ్యాంక్‌కి వెళ్ళేవాళ్ళం. సో, బ్యాంక్‌లో ఎంటర్ అవ్వగానే మనకు టోకెన్ ఇచ్చేవారు. ఆ టోకెన్ ద్వారా మనం ఒక ఫామ్ తీసుకునేవాళ్ళం. ఆ ఫామ్ ఫిల్ చేసేసి మన టోకెన్ రెడీగా ఉంటే ఆ టోకెన్ నెంబర్ రాగానే మనం వెళ్ళి ఆ ఫామ్‌ని విండో ఎగ్జిక్యూటివ్‌కి ఇవ్వగానే తను చెక్ చేసి తన అమౌంట్ ఉందా? లేకపోతే డ్రా చేస్తున్నాడా? లేకపోతే డిపాజిట్ చేస్తున్నాడా? అని పరిశీలించి డ్రా చేస్తే డ్రా చేయటం, డిపాజిట్ చేస్తే డిపాజిట్ చేయడం అనేది జరిగింది. సో, ఇలా జరుగుతా ఉంది. కానీ బ్యాంకింగ్‌లో కొంత ఆహ్, యూజర్ యొక్క ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నారు. ఏమైంది? రోజుకి కొంత ట్రాన్సాక్షన్సే అవుతున్నాయి. ఎక్కువ అవ్వట్లేదు. ఎందుకంటే చెక్ చేసే విధానంలో తర్వాత చాలా సమయం అనేది తీసుకుంటుంది. సో, అంత త్వరగా చేయలేకపోతున్నారనమాట. అంటే తర్వాత ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. ఏంటి ఇది ఎలా ఉంది ప్రాసెస్ అని. అయితే అక్కడ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఏం చేశారంటే లైన్‌లో నిలబడాల్సొస్తుంది. తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కొంత సమయాన్ని దీనికి ఒక రోజులో ఒక హాఫ్ డే దీనికి కేటాయించాల్సి వస్తుంది. గృహిణులైతే వారి వారి పనులు మానుకొని వచ్చి లేదంటే వాళ్ళ పనులు చేసుకొని వచ్చి మరి ఇక్కడ అటెండ్ అయ్యి డిపాజిట్ చేయడం, ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. సో, ఆ సమయానికి లంచ్ అవర్ కూడా అయిపోతుంది. బ్యాంకింగ్ మళ్ళీ 1, 2 మళ్ళీ తెరుస్తారు.
ఓపెన్ చేసి మండే అందరూ విధుల్లోకి వస్తారు. సో ఇలా జరగడం ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు వన్ డే పడుతుంది, ఒక్కొక్క రోజు ట్రాన్సాక్షన్సే జరగవు. సో ఈ విధానంలో కొంచెం ఆ, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏటీఎం మెషిన్స్ వచ్చాయి. ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్కి ఒక కార్డ్ ఇస్తున్నారు. ఆ కార్డ్ ద్వారా ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్సర్ట్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవడం, డిపాజిట్ చేయడం అని జరుగుతోంది. సో కొంత మానవాళికి కొంత ఉపయోగపడింది. ఎందుకంటే లైన్లో నిల్చొని క్రమం తగ్గింది, కాస్త తగ్గింది. సో ఏటీఎం మెషిన్స్లో కూడా ఒకవేళ డబ్బు లేకపోతే మరలా బ్యాంకుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం చేశారు, దానికి దీనికి కాస్త సమయం తగ్గించుకున్నారు. మనుషులు అనేది లైన్లో నిలబడే విధానం తగ్గింది. త్వరగా డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతోంది, వేయడం జరుగుతోంది. సో ఇక్కడ ఏంటంటే ఒక సమస్య ఏర్పడింది. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే అమౌంట్ లేకపోవచ్చు. ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే పర్సన్ ఒకసారి వచ్చినప్పుడు లైన్ నిలబడాల్సి వస్తుంది. సెక్యూరిటీ రీజన్స్ కూడా ఒక అంశం. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం కాస్త ఇబ్బంది పడుతూ వచ్చారనమాట. కొన్నాళ్ళ తర్వాత ఇలాగే గడిచిపోయింది. ఓకే, బాగానే ఉంది, కానీ మానవాళికి ఒక హ్యాబిచువల్ యాక్షన్గా అయిపోయింది. ఓకే, పర్వాలేదు, ఏదో కొంత బ్యాంకుకి వెళ్ళి నిలబడే కన్నా ఇలా వెళ్తే బెటర్ అనిపించింది. తర్వాత ఈ ఆండ్రాయిడ్ ఎప్పుడైతే మనకి వచ్చిందో బ్యాంకింగ్ సెక్టార్ కూడా యాప్స్ చేస్తే బాగుంటుంది, తన ట్రాన్సాక్షన్స్ యాప్స్ ద్వారా ఇస్తే మనిషికి ఇంకా సులభతరం అవుతుంది కదా అని ఆలోచించి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టారు. సో చూసారా మీరు, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం, వాళ్ళకి అభిప్రాయాలు తెలుసుకుంటూ మనం వచ్చాం. అయితే ఆండ్రాయిడ్కి వచ్చే క్రమంలో మనిషి అది డిజిటల్ ప్రోడక్ట్ కదా. ఇంతవరకు మనం ఎలా చేసాం, ఫిజికల్గా వెళ్ళి అమౌంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక మిషన్ ద్వారా చేసుకొచ్చారు, కొంత నమ్మగలిగాం. కానీ ఈ మొబైల్కి వచ్చేటప్పటికి మనిషి ట్రస్ట్ చేయలేకపోయాడు, అంటే నమ్మకం కుదరలేదు. ఎందుకంటే ఒక మొబైల్ వస్తుంది, ఇది ఎక్కడి నుంచో కొన్నాము, మనం తయారు చేసింది కాదు, మన ఇంకా ఇది డబ్బుతో విషయం లావాదేవీలు అనేటప్పటికి కాస్త ఆలోచించగలిగాడు మనిషి. సో ఇప్పుడు నేను ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అమౌంట్ వెళ్ళిపోయింది. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది, కానీ మనిషి నమ్మలేకపోయాడు. ఏంటి ఇలా ఇలా వెళ్ళిపోయింది, మళ్ళీ నాకు వాడు వేస్తూ వస్తుంది, కరెక్టే, కానీ ఒక జరిగింది బాగానే ఉంది, కానీ మనిషి నమ్మలేకపోయాడు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనిషి కాస్త అర్థం చేసుకోగలిగాడు. ఓకే, అంటే యూజర్ ఫ్లో ఎలా ఇచ్చారో చూడండి, యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా. అంటే ఎప్పుడైతే మనం ప్రీవియస్గా మన బ్యాంక్లోకి ఎంటర్ అయ్యి ఫామ్ తీసుకొని ఫిల్ చేసి వాళ్ళకిచ్చి మన అమౌంట్ని ఎంటర్ చేసే ఉంటాం ఆల్రెడీ. సో అది ఓకే అనుకుంటే ట్రాన్సాక్షన్ జరిగేది. సేమ్ అదే ప్యాటర్న్ డిజిటల్లో కూడా తీసుకొచ్చారు. అక్కడ మనిషి ఎలా అయితే వెళ్ళాడో, ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేశారో, ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ డిజిటల్ ప్రోడక్ట్లో జరిగిందనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైందా ఏ విధంగా జరిగిందో? మరొకసారి వివరణగా చెప్తా. బ్యాంక్లోకి వెళ్ళారు మనిషి. సో ఇక్కడ ఏంటి, మన యాప్లో ఆ యాప్ లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత మరి ఎవరైనా తెలియాలి కదా. నీ ఫామ్ తీసుకుంటున్నావు, అక్కడ నీ నెంబర్ నీ నేమ్ ఇస్తున్నారు, అది నీకు సంబంధించింది, మరి ఇక్కడ కూడా ఉండాలి కదా. సో నీ మొబైల్ అనమాట, నీ మొబైల్, ఈ మొబైల్లో యాప్ ఉంటుంది. యాప్లో ఎంటర్ చేయగానే నీ డీటెయిల్స్ అన్ని ఇస్తావు, ఎంత ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నావు అంత అమౌంట్ ఇస్తావు, ఎవరికి ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నావు వాళ్ళది ఇస్తావు, ఓకే కొడతావు. సేమ్ అదే విధంగా అక్కడ కూడా జరిగింది, గమనించారు. సో ఫ్లో అనేది వెళ్ళిపోయింది. సో ఈ ఫ్లో వెళ్ళినప్పుడల్లా మనిషి ఒక్కొక్క స్టెప్ గమనించుకుంటూ వస్తున్నాడు. నేను ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, నాకు ఎక్కడ ఎర్రర్ రాలేదు, నాకు ఎక్కడ ఏమీ జరగలేదు, నేను వేచి ఉండలేదు, నాకు సమయం తగ్గిపోయింది, డబ్బులు అనేవి త్వరగా వెళ్ళిపోయాయి. చూడు ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అయ్యాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు, మీరు గమనించారా? సో ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా సరే, ఎనీవేర్, ఎనీ టైం మీరు ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా వచ్చింది. మీ లైన్లో నిలిచిన అవసరం లేదు, మీ యొక్క విధులు
పక్కన పెట్టేసి మీరు ఇక్కడ కేటాయించవలసిన అవసరం లేదు సమయాన్ని. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. సో ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి మానవాళికి ఉపయోగపడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాడు మానవుడు. ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ మొదటిసారి నుంచి మొదటి దశ నుంచి ఈ దశ వరకు, అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ నుంచి డిజిటల్ ప్రొడక్ట్స్ వరకు కొంత మానవుని యొక్క అభిప్రాయాలని తెలుసుకుంటూ వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళు సౌకర్య విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ప్రొడక్ట్ అనేది డిజైన్ చేయబడింది. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఎన్నో డిజైన్ చేయడానికి ఒక డిసిప్లిన్ అనేది ఫాలో అవుతున్నారు. అది ఏమిటో మనం చూద్దాం. యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డిసిప్లిన్. ప్రాబ్లం యొక్క సమస్యని పరిష్కరించడానికి ఉండేటువంటి ఒక పద్ధతి. ఓకే, తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ తీసుకుంటే గ్రేట్ ప్రొడక్ట్ సాల్వ్ యూజర్స్ ప్రాబ్లమ్ అండ్ జనరేట్ పాజిటివ్ ఎమోషన్స్. ఒక మంచి ప్రోడక్ట్ ఉందనుకోండి, అది ఒక యూజర్ ప్రాబ్లం చేయడమే కాదు, యూజర్ యొక్క పాజిటివ్ ఎమోషన్స్ కూడా జనరేట్ చేస్తుంది. అవునా కాదా? ఒక మంచి ప్రోడక్ట్ ఉందండి, నేను ఫోన్పే తీసుకున్నాను, నాకు ఈజీగా ట్రాన్సాక్షన్ అయిపోయింది, నాకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది? యా, చాలా బాగుందండి అని. ఇంకా ఇంకేదైనా ఫర్ ఎక్స్ ఆర్ ఏబీసీ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇంతలో మధ్యలో డ్యామేజ్ ఏదో వచ్చింది, నాకు ఈ ప్రోడక్ట్ బాగాలేదండి అని చెప్పేస్తాం, వదిలేస్తాం. సో అదేవిధంగా ఇలాంటి పాజిటివ్ ఎమోషన్స్ అని మనం క్యారీ చేసుకొని, అండ్ దెన్ నెగిటివ్ ఎమోషన్స్ సమ్ టైమ్స్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంటాయి. ఎక్కడ మానవాళికి ఇబ్బంది కలుగుతోంది, ఎక్కడ ఏ విధంగా వాళ్ళు ట్రాన్సాక్షన్ జరిపే క్రమంలో కానీ, ప్రాబ్లమ్ సొల్యూషన్స్ చేసే క్రమంలో కానీ ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పాయింట్స్ మనం క్యాచ్ చేసుకొని దాన్ని కాస్త ఇంప్రూవ్ చేసి ప్రోడక్ట్ కొత్తగా మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకే, మీకు ఇప్పుడు కొంత ఐడియా అనేది వచ్చింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, ఒక ప్రొడక్ట్, ఒక ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రొడక్ట్ అనేది ఏ డిజైన్స్ ఉంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్ట్ అనేది తయారవుతుంది అనేది మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.